2025వ సంవత్సరంలో దసరా నవరాత్రులు మనకి సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఉంటాయండి. మనకి తర్వాత అక్టోబర్ 2వ తేదీ దశమి రోజు దసరా పండుగ జరుపుకుంటాము. 2025వ సంవత్సరంలో మనకి మొత్తం 11 అలంకరణలు 11 రోజులు జరుపుకోనున్నామండి. నవరాత్రుల్లో మొదటి రోజు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగాను, శ్రీశైలంలో వెలిసినటువంటి బ్రహ్మరాంబిక అమ్మవారు శ్రీశైలపుత్రిగా భక్తులకు దర్శనమిస్తారు. రోజు తిథి వచ్చేసి పాడ్యమి తిథి, నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రము. రోజు అమ్మవారి చీర కలరు గులాబీ రంగు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాణము, రైస్ కీర సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారిని తుమ్మి పూలు లేదా ఎర్రని గులాబీలు, ఎర్రని మందారాలతో పూజించాలి. పఠించవలసినవి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అష్టోత్తరము, శ్రీ లలితా అష్టోత్తరము, బాలస్తోత్రాలు, లలితా సహస్రనామము, అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకుంటాము. ఈరోజు మంత్రము ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవియే నమః. సిద్ధ ఆహారము, చల్లని వస్తువులు. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన సంతానం లేని వారికి సంతానం, శత్రునాశనం, కార్యసిద్ధి, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. దానంగా జాకెట్ ముక్క అంటే తాంబూలం పెట్టి ముత్తైదువులకు కానీ పేదవారికి కానీ ఇస్తే మంచిది. మొదటి రోజు కలశ స్థాపనకు, అఖండ దీపంకి, పూజకి శుభ సమయాలు ఉదయం 5:04 నుంచి 7:30 వరకు, మరలా 9:20 నుంచి 10:30 లోపల. ఇంకా సాయంత్రం పూట పూజ సమయాలు 4:16 నుంచి 6:40 లోపల. రాహుకాలం 7:49 నుంచి 9:19.